హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఒక బాండీలో ఆయిల్ పెట్టేసుకొని 2 or 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ పక్కకు పెట్టేసుకొని పలావ్కి సంబంధించిన అన్ని దినుసులు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులోనే జీడిపప్పు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర మొత్తం వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాటి ఫ్లేవర్ అనేది మనకి పలావ్కి బాగా పడుతుందన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో చూడండి ఇలా అయితే మనకైతే ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు సరిపడంత అల్లం పేస్ట్ 1 లేదా 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం వండే క్వాంటిటీని బట్టి అల్లం పేస్ట్ అనేది తీసుకోవాలన్నమాట. 1/2 కేజీకి అయితే సగం స్పూన్ పెంచి పడుతుంది. కేజీ అలా ఎక్కువైతే ఫుల్ స్పూన్ ఒకటేసి 1/2 స్పూన్ సరిపోతుంది. తర్వాత 2 స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అది బాగా అందుట్లో పట్టిన తర్వాత వాటికి అన్నిటికి పట్టిన తర్వాత కొంచెం కొబ్బరి కూడా 2 స్పూన్స్ కొబ్బరి వేసుకొని తర్వాత అందుట్లోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అండి, క్లీన్ చేసి పెట్టుకున్న చికెను అది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ చికెన్ వేసినప్పుడు మనం కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. సాల్ట్ ఉప్పు కంటే కల్లుప్పు చాలా అంటే చాలా బెటర్ అనమాట. కల్లుప్పు కూడా వేసుకున్న తర్వాత చికెన్ మసాలా ఉంటుంది కదండి, చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చికెన్ మసాలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మొత్తం వేసిన తర్వాత బాగా చికెన్ అనేది మనకి 80% కుక్ అవ్వాలండి. అలా కుక్ అయిన తర్వాత మనం 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ పడుతుందండి. నేనైతే 4 గ్లాసుల వరకు వాటర్ పోసాను. నేనైతే దీంతో తీసుకున్నానండి. దీంతో 4 పోసాను అనమాట. పోసిన తర్వాత మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ తగ్గితే ఈ స్టేజ్లో అయితే మనం సాల్ట్ అనేది వేసుకోవచ్చు అనమాట. సాల్ట్ అయినా కారమైనా కొంచెం తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని అయితే ఈ వాటర్లో వేసేసి ఒక 80% వరకు ఇది కుక్ అవ్వాలండి. మనం రైస్ వేసుకున్నాక అది 80% వరకు మనకి కుక్ అవ్వాలండి. అలా కుక్ అవ్వకపోతే మళ్ళీ మనకి బియ్యంగా లేదంటే మెత్తగా అవుతుందన్నమాట. ఒక 80% కుక్ అయిన తర్వాత మనం దీనికైతే మూత పెట్టేసుకొని బాగా దమ్ పెట్టుకోవాలండి. దానికంటే ముందుగా దీంట్లో 80% కుక్ అయిన తర్వాత దీనిపైన నెయ్యి ఒక 3 స్పూన్స్ దాకా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ కూడా దీనిపై పెట్టడం వల్ల ఆనియన్స్ ఫ్లేవర్ కూడా మనకు బిర్యానీకి బాగా పడుతుందన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బిర్యానీకి అయితే బాగా దమ్ పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక తపాల నిండా వాటర్ పెట్టేసుకున్నానండి నేను. ఆ వాటర్ తీసి ప్లేట్ మీద పెట్టా. అలా పెట్టడం వల్ల త్వరగా దమ్ అవుతుందండి. ఫైనల్గా మనకైతే బిర్యానీ రెడీ. నెక్స్ట్ టైం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.